నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. లడ్డు కల్తీ మనందరికీ తెలుసు. నెయ్యి కాని నెయ్యిని ఒక విషపూరిత రసాయన పదార్థంతో తయారు చేసి స్వామివారికి ప్రసాదంగా పెట్టడమే కాదు, కోట్లాది మంది ఆ స్వామివారి భక్తులకు కూడా ఆ లడ్డూని అందించడం. ఇది రాష్ట్రానికి మాత్రమే పరిమితమైన ఇష్యూ కాదు. ఆ దేవదేవుణ్ణి నమ్ముకొని ఆరాధించే ప్రతి ఒక్కరి మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రవర్తించారు అప్పటి అధికారులని. మరి ఈ కేసుకు సంబంధించి అసలు కల్తీయే జరగలేదు అని చెప్పేసి అప్పటి వైసీపీ వాళ్ళు వాదించారు. సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు, కానీ ఫలితం లేదు. కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది, ఏకసభ్య కమిటీ వేయండి, ఆ నివేదిక మాకు అందించండి అని చెప్పి గడువు కూడా ఇచ్చింది. ఇప్పుడు ఈ ఏకసభ్య కమిటీ ఎవరైతే మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ గారు ఉన్నారో, ఆయన ఒక నివేదిక తయారు చేయడం, కోర్టులో సబ్మిట్ చేయడం, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ నెల 30వ తారీఖున సబ్మిట్ చేయబోతున్నారు. ఎప్పుడైతే ఈ న్యూస్ బయటకు వచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయంట. ఎందుకంటే ఆయన పేరు ఉందో లేదో, అసలు ఈ కమిటీ ఏం తేల్చింది అని. మరి దీని మీద చర్చిద్దాం. సో దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సురీదేవరలత గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్కారం మ్యామ్. నమస్తే మ్యామ్. అంటే ఏకసభ్య కమిటీ మొత్తం మీద ఒక నివేదిక ప్రిపేర్ చేసేసింది. ఈ నెల 30న ప్రభుత్వానికి ఇవ్వబోతుంది అని చెప్పేసి వార్తలు వచ్చినాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి మేడం? జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో అయితే కల్తీ జరిగిన మాట అయితే వాస్తవమే. ఎందుకంటే ఈ భక్తులకి అందరికీ కూడా తెలిసిందే, ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ లడ్డు నాణ్యత గురించి ఎవరైనా చెప్పగలుగుతారు. ఇప్పుడు ఎలా ఉంది, గత 5 ఏళ్ళు అదే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నది అనేది. అంటే అది ఫంగస్ వచ్చేసి నిల్వ ఉండకపోవటం, అంటే ఇంటికి తీసుకొచ్చిన నెక్స్ట్ డేకి అది పాడైపోవటం, అసలు లడ్డుగా ఉండదు, పొడి పొడిగా అయిపోతుంది. అది లడ్డు ముద్దలాగానే ఉండేది కాదు, పొడి అయిపోయేది. వాళ్ళు ఊరికే అక్కడంటే స్టాండ్లలో పెట్టి అలా ఇస్తారు కాబట్టి ఆ టైం అట్లా ఉంటుంది కదా, ఆ కవర్లోకి రాగానే పొడి అయిపోయేది. ఇప్పుడు వనస్పతి ఆయిల్తో చేస్తున్నారా, కొవ్వుతో చేస్తున్నారా, ఇవన్నీ అంటే నెయ్యి అనేది చూడండి టక్కని గడ్డగడుతుంది. సో అవి ఇది ఏమైపోయేదంటే ఆయిల్స్ మిక్స్ అవటం కానివ్వండి, ఈ కొవ్వు కానివ్వండి, అంటే అచ్చంగా ఒకటే దీంతో చేస్తే అది డిఫరెంట్గా ఉంటుంది. సో అవన్నీ కల్తీలు కాబట్టి, ఆయిల్స్ కల్తీలు, ఇవి కొవ్వు కల్తీ అని ఇవన్నీ రకరకాలవన్నీ కూడా ఎందుకు ఫంగస్ రావడానికి కారణం ఏంటి, నెక్స్ట్ డేకే ఇవన్నీ కూడా చూస్తే కల్తీ జరిగిన మాట అయితే వాస్తవం. సో ఏ పరిమితిలో ఏవేమి జరిగాయి అనేది అయితే తెలియాల్సింది అయితే ఉంది. ఎందుకంటే ప్రతి భక్తుడు మనోభావాలు దాంతో ముడిపడి ఉన్నాయి కాబట్టి. ఈ రోజున దినేష్ గారిని కమిటీ సభ్యులుగా ఏకసభ్య కమిటీలో వేసినందుకు ఆయన వచ్చి ఆయన మొత్తం డీటెయిల్స్ అన్నీ సేకరించారు. మొత్తం తన ఎంక్వైరీలు ఏమున్నాయి అన్నీ కంప్లీట్ చేశారు. కోర్టుకు ఆల్రెడీ సబ్మిట్ చేసేశారు. 30వ తారీఖున ప్రభుత్వానికి కూడా ఇస్తారు. కానీ ఇవంతా కూడా సవాల్ చేస్తూ వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళటం కూడా జరిగింది. ఎలా రాష్ట్ర కమిటీ వేస్తుంది అని, తన సపరేట్గా ఎట్లా వేస్తుందని. రాష్ట్ర కమిటీగా ఫస్ట్ అప్రోచ్ అవ్వాల్సింది, తర్వాత సెంట్రల్కైనా ఏదైనా కూడా ఉంటుంది. రాష్ట్ర కమిటీ వేస్తుంది కదా, నివేదిక కావాల్సింది రాష్ట్ర కమిటీకి కదా, అది గవర్నమెంట్, ఇది ఇది టీటీడీ బోర్డు. సో బోర్డు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారనుకోండి, పోలీస్ స్టేషన్కి ఇస్తారు, పోలీస్ స్టేషన్ త్రూ ఇట్లా వెళ్తుంది, ఒక సిట్ వేయటము ఇవన్నీ ఉంటుంది. అవన్నీ కూడా ఎవరు వేస్తారు, రాష్ట్ర కమిటీ వేస్తుంది, రాష్ట్రంలో సంబంధించింది. టీటీడీ అనేది రాష్ట్రానికి ఎక్కడుంది, ఆంధ్రప్రదేశ్లో ఉంది. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా జరిగింది ఎక్కడ ఇన్సిడెంట్, ఆంధ్రప్రదేశ్లో జరిగింది. సో ఖచ్చితంగా ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది కదా, ప్రభుత్వానికి సంబంధం లేదని మాట్లాడిన దానికి సుప్రీంకోర్టు తోసిపుచ్చింది అది దాన్ని కూడా. సో రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకునే, అంటే దాని గురించి రీసెర్చ్, దాని గురించి ఎంక్వైరీ చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉందని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది, వాళ్ళు వేసిన పిటిషన్ ఏదైతే ఉందో. సో ఈ రోజున దినేష్ కుమార్ కమిటీ ఏదైతే ఈ రోజున ప్రవేశపెడుతుందనేది, దాని మూలాన జగన్మోహన్ రెడ్డి గారికి అయితే టెన్షన్. ఆ కమిటీలో ఉన్న కరుణాకర్ రెడ్డి, ఆ రోజున ఉన్న టీటీడీకి బోర్డు మెంబర్లుగా ఉన్న వాళ్ళే కావచ్చు, టీటీడీ గురించి ఇద్దరు ఉన్నారు ఆ రోజున, ధర్మారెడ్డి కావచ్చు, వైవి సుబ్బారెడ్డి కావచ్చు, ఇంకా భూమన కరుణాకర్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరికీ కూడా భయం అనేది స్టార్ట్ అయ్యింది. అంటే ఎందుకంటే ఎప్పుడు జరగనివన్నీ కూడా జరిగాయనంటే వాళ్ళకి నమ్మకం లేకపోవటం, దేవుడి పైన ఒక నమ్మకం విశ్వాసం లేకపోవటం. సో వీటన్నిటి మూలానే అయితే ఖచ్చితంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి అయితే టెన్షన్ అయితే స్టార్ట్ అయింది. అంటే దీని వెనుక కీలక సూత్రధారి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అప్పుడు చాలా మంది అన్నమాట.
జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదు కానీ ఉమ్. ఇప్పుడు ఈ కేసులో ఖచ్చితంగా ఆయనకి సంబంధం ఉండే ఉంటుందా? ఎందుకంటే ఆయనకి హిందూ మతం మీద వాటి మీద నమ్మకం లేదు. మనం చూసాం పలు దపాలు కూడా చూస్తూనే ఉన్నాం. ఎట్లా అంటే మొన్నటికి మొన్న కూడా రాముల వారి టెంపుల్లో అక్షంతలు కానివ్వండి, శేషవస్త్రం కానివ్వండి ఇంటికి తెప్పించుకోవటం, అవన్నీ చేయటం కానివ్వండి, ఆయన చేసే పూజల్లో కావాల్సి వస్తే మనం ఆచారాలు పాటించకపోవటం, ఇవన్నీ చూస్తే ఎక్కడ నమ్మకం అనేది అయితే లేదు ఆయన మీద. హిందూ మతానికి విలువిచ్చేటట్టయితే ఎక్కడ లేదు. కాబట్టి ఖచ్చితంగా ఆయన ఇన్వాల్వ్మెంట్ జరగకుండా అయితే ఒక సీఎంకి ఇంత రకమైన అంటే టీటీడీ అనేది సామాన్యమైన విషయం కాదు. అది మన భారతదేశంలో ప్రముఖమైన దేవస్థానం. దానికి ఎక్కువగా ఫండ్స్ ఎప్పుడు కూడా నిధులు అనేది ఎప్పుడూ ఉండేది. ఆ నిధుల్లో కూడా అవకతవకలు జరిగాయి. ఇవన్నీ చూసి పరకామణిలో జరిగింది, ఇవన్నీ చూసాం కూడా. సో అందుకని దీనిలో ఖచ్చితంగా ఈ ప్రసాదాలలో కూడా జరిగింది. దానిలో జగన్మోహన్ రెడ్డి గారి హస్తం కూడా ఉంటుంది. మ్యామ్, అంటే ఇప్పుడు 30వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక వచ్చేస్తుంది, కోర్టుకు ఆల్రెడీ వెళ్ళిపోయింది అంటున్నారు. కోర్టు తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అంటారు అసలు? ఎందుకంటే ఇది చాలా ఉత్కంఠగా ఉంది. ఏం జరిగింది, ఏముంది నివేదికలు ఎవరికి అర్థం కావట్లేదు. అంటే జరిగినది ఆ రోజున ఎంతో అంత అయితే జరిగిన మాట అయితే వాస్తవమే. ఎందుకంటే నాణ్యత చూస్తే తెలుస్తుంది. అవును, అప్పటికి ఇప్పటికి చాలా తేడా అసలు ఉంది. ఆ నాణ్యతలు అంటే మనకు ఆ పరిమళం కూడా అనిపిస్తుంది. ఆ ప్రసాదం తీసుకున్న వెంటనే ఆ పరిమళం కూడా ఉంటుంది. సో డెఫినెట్గా దానిలో అయితే చాలా చేంజెస్, ప్రసాదంలో అయితే చేంజెస్ కనపడుతూనే ఉన్నాయి. అది కూడా కాకుండా అప్పుడైతే మీకు క్యూలో నిలబడుకున్న వాళ్ళకి కానీ పాలు కానివ్వండి, ప్రసాదాలు కానివ్వండి, ఇలాంటివి ఏవి కూడా సప్లై చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే అది కూడా వాళ్ళకి ఖర్చుతో కూడుకున్న పనిలాగా అనిపించిందేమో. ఇప్పుడు అవి కూడా జరుగుతున్నాయి. అంటే ఇంత నిధులు ఎలా పోయాయి అనేది అయితే ఇప్పుడు వాళ్ళ ఇండ్ల నుంచి తీసుకొచ్చి పెట్టేది ఏమీ కాదు, ప్రభుత్వం నుంచి తెచ్చి పెట్టేది కాదు. అది దేవుడికి అయితే ఎవరైతే భక్తులు ఇచ్చిన డబ్బే కదా. సో భక్తులు ఇచ్చినది ప్రజలకు వాడకుండా సో ఏమైనా ఇవన్నీ నిధులు అనేది కూడా ఖచ్చితంగా అంటే నెయ్యిలో ఇలా స్కామ్ చేయటం కానివ్వండి, ప్రసాదాల్లో నాణ్యత లేకపోవటం కానివ్వండి, రైస్ అక్కడ ఏదైతే అన్నదానం చేస్తారో వాటి కూడా రైస్లో కూడా నాణ్యత లేకపోవటం కానివ్వండి, ఇవన్నిట్లోనూ కూడా చాలా రకాలుగా అవకతవకలు జరిగినాయి. సరే బాబు గారు ఎప్పుడైతే సీఎం అయ్యారో అక్కడ ఫైల్స్ కూడా దగ్ధం అవ్వటం కానివ్వండి, అది ఇంకో విచిత్రమైనది. ఫైల్స్ని కూడా తగలబెట్టేయటం చేశారు. ఇవన్నీ ఎందుకు జరిగాయి, దేనికోసం, ఎవరిని తప్పించడం కోసం జరిగాయి, ఇవన్నీ కూడా తెలియాలి కదా. ఖచ్చితంగా ఇవన్నీ రేపు పొద్దున కోర్టులో అయితే ఇవన్నీ కూడా బయట వచ్చే అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.